గాజువాకలో మౌనిక అనే యువతి హత్యకు సంబంధించి కూడా పోలీసుల విచారణ కీలక దశకు చేరుకుంది. గత ఉదయం నుంచి కూడా పోలీసులు ముమ్మరంగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే నిందితుడి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టిన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కు సంబంధించి కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే గాజువాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు రవీంద్రను సుదీర్ఘంగా కూడా పోలీసులు విచారించారు. విచారించిన అనంతరం కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో మౌనికను హత్య చేశాడో అక్కడికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మౌనిక వచ్చిన ఫ్లాట్ లోకి వచ్చిన వెంటనే అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైనటువంటి సంభాషణ జరిగింది, సంభాషణ జరిగిన తర్వాత ఏ కారణం చేత కోపోద్రిక్తులయ్యి హత్య చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. దాంతోపాటు కూడా హత్య చేయడానికి సంబంధించి క్షణికావేశంలో చేశారా, ప్రీ ప్లాన్డ్గా చేశాడు అనే దానికి సంబంధించి కూడా కుటుంబీకులు ఆరోపిస్తున్న మేరకు పోలీసులు చాలా సమాచారాన్ని అంతా కూడా రాబట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఆ రూమ్ లో ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేయడంతో పాటు నిందితుడు రవీంద్రని ప్రశ్నిస్తూ కూడా సమాచారాన్ని తీసుకున్నారు. ఏదైతే హత్య చేసిన తర్వాత ఎలా చేశారంటే ఏదైతే బెడ్రూమ్ ఉందో అక్కడ తొలుత గొంతు నులిమి ఆ తర్వాత పిల్లోని పీక మీద అదిమి గట్టిగా అది ఊపిరాడకుండా చేయడం ద్వారా కూడా తొలుత రవీంద్ర మౌనికను హత్య చేశాడు. ఆ తర్వాత హత్య చేసిన తర్వాత ఈ హత్య ఎవరికి తెలియకూడదు అనే ఒక ఉద్దేశంతో రవీందర్ ఒక పన్నాగం పన్ని ఏవైతే కత్తులు మరికొన్ని ప్లాస్టిక్ వస్తువులను ప్యాకింగ్ కోసం తీసుకువచ్చి అది ఒక ప్రైవేట్ డెలివరీ యాప్లో ఆర్డర్స్ పెట్టుకొని వాటిని తీసుకొచ్చిన తర్వాత ఏదైతే మౌనిక తాలూకా తల కాళ్ళు భాగాన్ని వేరువేరు చేసి వాటిని పార్సల్ చేసి దారిపాలనలో తీసుకెళ్లి తగలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే అనుకోకుండా స్నేహితుడు ఫోన్ చేయడం ద్వారా కూడా ఈ విషయం తెలుసుకున్న స్నేహితుడు ఎట్టి పరిస్థితులు ఇది చాలా ప్రమాదకరమైన అంశం, పోలీసులకు లొంగిపోవాలని సలహా ఇవ్వడంతో పోలీసులకు వచ్చి లొంగిపోయాడు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా కూడా ఈ కత్తులతోని తలనరికి సంబంధించి ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు, ఏ భాగాలను ట్రాలీ బ్యాగ్లో పెట్టాడు, ఇంకా మిగతా ఏ భాగాలను దారిపాలను తీసుకెళ్లి తగలబెట్టాడు అనే అంశాలకు సంబంధించి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో ప్రతి అంశాన్ని పోలీసులు తెలుసుకున్నారు. అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్లకు సంబంధించి ఎవరికి తెలియకుండా ఈ హత్య చేసి శరీర భాగాలను ఎలా తీసుకెళ్లగలిగాడు, రక్త మరకలు కూడా ఇంట్లో లేకుండా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకున్నాడు, దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఆలోచనలతో అతను వ్యవహరించాడు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు కూలంకషంగా రాబట్టారు. ఏదైతే ఫ్లాట్లకు సంబంధించి మిగతా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ మిగతా వాళ్ళని కూడా పిలిపించి ఏం జరిగింది, రవీంద్ర తాలూకా వ్యవహారం ఏంటి, ఎలాగో అతని తాలూకా ప్రవర్తన ఉంటుంది అనే దానికి సంబంధించి ఇరుగు పొరుగు నైబర్స్తో కూడా పోలీసులు మాట్లాడి కొంత సమాచారాన్ని రాబట్టారు. దాంతోపాటు కూడా ఏదైతే ఫ్లాట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఏదైతే దారపాలెంలో తలా కాళ్ళు భాగాలను తీసుకెళ్లి అక్కడ తగలబెట్టాడు, వాటికి సంబంధించి కూడా అక్కడ తగలబెట్టడానికి సంబంధించి ఏ రకంగా చేశాడు, పెట్రోల్ వాడా లేకపోతే ఏ రకంగా తగలబెట్టాడు, అక్కడికి తీసుకువెళ్లి ఎవరికి తెలియకుండా గుట్టుగా ఈ వ్యవహారాన్ని ఎలా చేయగలిగాడు, ఇందులో ఎవరిదైనా సహాయం తీసుకున్నాడా ఏంటనే దానికి సంబంధించి కూడా పోలీసులు నిందితుడు రవీందర్ దగ్గర తీసుకున్న సమాచారం తర్వాత స్పాట్లో ఆయన రవీందర్ చెప్తున్న దానికి స్పాట్లో ఉన్నటువంటి అంశాలు ఆధారాలను బేరీ చేసుకుంటూ కూడా రవీందర్ వాస్తవం చెప్తున్నాడా లేదా, చెప్తున్న దానికి సంబంధించి ఘటనా స్థలిలో ఉన్నటువంటి అంశాలకు రెండింటికి పొంతన ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తులో భాగంగా కీలక సమాచారాన్ని రాబట్టారు. అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి రవీందర్ తాలూకు వ్యవహార శైలి, మౌనిక ఎంతకాలం నుంచి వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది, అసలు గొడవలు ఎందుకు ప్రారంభమయ్యాయి, ఎంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి, హత్య చేయాలని ముందు ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నారా లేకపోతే క్షణికావేశంలో చేశారా, ఈ రకంగా ఈ మొత్తాన్ని ఈ హత్యకు సంబంధించి అనేక అంశాలను, అదేవిధంగా ప్రముఖంగా ఈ హత్యకు సంబంధించి కూడా రవీందర్ చెప్తున్న మాట డబ్బు కోసం తనను వేధిస్తోందని చెప్పిన మాటకు సంబంధించి కూడా ఆ పేమెంట్స్ ఏం జరిగాయి, ఇప్పటి వరకు కూడా 3.5 లక్షలు మౌనికకు రవీందర్ పేమెంట్ చేసినట్టు కూడా చెప్తున్నాడు. ఆ పేమెంట్స్ ఏ విధంగా జరిగాయి, ఇంకా ఎంత మొత్తాన్ని రవీందర్ను మౌనిక డిమాండ్ చేసింది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తులో తీసుకున్నారు. అదేవిధంగా బ్యాంకు అదేవిధంగా ఇద్దరు తాలూకా కాల్ డేటాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు మౌనిక కుటుంబీకులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్న మేరకు కూడా ప్రీ ప్లాన్డ్గానే మర్డర్ జరిగింది. ఎందుకంటే తన భార్య ఇంట్లో లేని సమయంలో మౌనికను ఇంటికి రప్పించుకోవడం, దాంతోపాటు కూడా అదే సమయంలో కత్తులు ఇవన్నీ కూడా తెచ్చుకోవాలని అనుకోవడం, అక్కడ ఇటువంటి మృతదేహం అనుమానం లేకుండా ప్రయత్నించడం,
ఆ తర్వాత ఇతరుల సలహా మేరకు పోలీసులకు లొంగిపోవడం ఇవన్నీ పరిశీలిస్తే కనుక ప్రీ ప్లానెడ్గానే మర్డర్ చేశాడు. ఖచ్చితంగా అతన్ని ఉరిశిక్ష వేయాలి, అతనికి పోలీసులు సెక్యూరిటీ ఇచ్చి ఎందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలోనే ఏదైతే ఆ ఫ్లాట్కి తీసుకెళ్తున్న సమయంలో ఒకసారిగా కూడా మౌనిక బంధువులు సహనం కోల్పోయారు. నిందితుడు రవీందర్ మీద దాడికి ప్రయత్నించారు. అయితే అతనికి మీద కొన్ని దెబ్బలైతే తగిలాయి, కానీ తీవ్రంగా దాడి ప్రయత్నం చేసిన సమయంలో పోలీసులు అప్రమత్తమయ్యి రవీందర్ను ముందుగా తరలించడం జరిగింది. అయితే అక్కడ కొంత ఆందోళన చేయడానికి సంబంధించి బంధువులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు వారించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం, నిజాలన్నీ బయటకు వస్తాయి, పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పి కూడా పోలీసులు భరోసానిచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా పేరెంట్స్ చెప్తుంది మౌనికకు సంబంధించి ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఈ రకమైన పరిచయం ఉన్నట్టు కానీ ఇద్దరు కలుస్తున్నట్టు కానీ ఎప్పుడు ఎటువంటి సమాచారము లేదు. మౌనిక ఒక కష్టపడి చదువుకునే అమ్మాయి, ఆమె ఒక ప్రైవేట్ బ్యాంకులో ఇటీవల కాలంలో ఉద్యోగం చేసి సంపాదించింది. అది కూడా ఒక నేషనల్ బ్యాంకులో ఈ ఉద్యోగం సంపాదించడం ద్వారా కూడా ఆమెకు మంచి ఆదాయమే వస్తుంది. అలాంటి ఇంట్లో కుటుంబీకులను కూడా మంచి ఉద్యోగ స్థానంలో స్థిరపడడం, సొంత ఇంట్లోనే ఉంటున్న సమయంలో మౌనికకు డబ్బు అవసరం అనేది పెద్దగా ఉండదు. ఏదైతే నిందితుడు రవీందర్ డబ్బు డిమాండ్ చేసిందని చెప్తున్న మాట పూర్తిగా అవాస్తవం అని చెప్పి కూడా మౌనిక పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉన్నారు. నిజంగా మౌనికకి ఏదైనా అవసరమైతే అంత డబ్బు ఎందుకు అవసరం ఉంటుంది రవీందర్ చెప్తున్న ప్రకారము, లేకుండా కావాలనే ఒక కుట్రపూరితంగా ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ పేమెంట్స్కి సంబంధించితే కనుక దాదాపు 3.5 లక్షలు రవీందర్ నుంచి మౌనిక చేరినట్టు పోలీసుల దగ్గర ప్రస్తుతానికైతే ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరించడం జరిగింది. ఈ దర్యాప్తు పూర్తి స్థాయిలో కూడా ఇంకా కొనసాగుతుంది. నిందితుడు రవీందర్ వచ్చిన తర్వాత ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్లో జరిగినటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినవి అన్నింటినీ కూడా పరిశీలించి విశ్లేషించిన తర్వాత ఒక రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు సిద్ధం చేసిన తర్వాత నిందితుడు రవీందర్ను జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టడానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు తల్లిదండ్రులు, మౌనిక తల్లిదండ్రులంతా కూడా తీవ్ర ఆందోళనతో బిక్కుమంటూ ఏడుస్తున్నారు. మౌనికకు సంబంధించి తండ్రి చాలా దిగ్భ్రాంతికి గురయ్యి తను తెల్లవారితే తన కూతురుతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకొని తలడిల్లిపోతూ ఉన్నారు. రేపటి నుంచి తన కుమార్తె కనబడదు అనే దానికి సంబంధించి కూడా ఎలా నేను బ్రతకాలంటూ కూడా కన్నింటి పర్యంతమవుతూ ఉన్నారు. అలాగే ఆమె మదరు, అక్క, ఇంకో తమ్ముడు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా శోకతప్త ఉదయాలతో తలడిల్లుతున్నటువంటి పరిస్థితులను కూడా పోలీసులను కాల్చివేస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉంటుండగా పోలీసులు దర్యాప్తు మరోవైపు చేస్తున్నారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా రంగంలో దిగి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనేది పూర్తి స్థాయిలో తెలుసుకుంటూ ఉన్నారు. మరోవైపు నిందితుడు రవీందర్ నేవీలో ఒక టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు, INS డాగాలో. దీంతో నేవీకి సంబంధించినటువంటి ఉద్యోగి ఒక మర్డర్ కేసులో ఉన్న నేపథ్యంలో నేవీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తూ ఉన్నారు.